హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం బోల్ట్ ఆస్ట్రా నియో ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్ చేద్దాం. మరి దీని మెయిన్ యూఎస్పీ గురించి మాట్లాడితే 70 అవర్స్ ప్లే టైమ్ని ఇస్తుంది. మరి బోల్ట్ గురించి మాట్లాడినట్టయితే ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్ అని చెప్పేసుకోవచ్చు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇంకా దీనిలో ఫీచర్స్ ఎలా ఉన్నాయి, కనెక్టివిటీ ఎలా ఉంది, సౌండ్ ఎలా వస్తుంది, అంతేకాకుండా దీన్ని క్వాడ్ మైక్ అంటున్నారు, అది ఎలా పనిచేస్తుంది, గేమింగ్ బోర్డ్ ఎలా వర్క్ చేస్తుంది, అంతేకాకుండా బూమెక్స్ టెక్ బేస్డ్ డ్రైవర్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఇది ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే బోల్ట్ ఆస్ట్రా నియో వైర్లెస్ ఇయర్ బడ్స్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. ఇక్కడ మనకు కాంపాక్ట్ గేమింగ్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా మోడ్ సింక్ ఎల్ఈడి ఉంటుంది, క్వాడ్ మైక్ ఈఎన్సీ ఉంది ఫర్ క్రిస్టల్ క్లియర్ కాలింగ్ కోసం. అంతేకాకుండా అల్ట్రా లో లేటెన్సీ గేమింగ్ ఉంటుందని చెప్తున్నారు. ప్లస్ ఇది వాయిస్ అసిస్టెంట్, డ్యూయల్ మాస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వీటన్నిటిని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ కూడా మనకు లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసేసారు. అంతేకాకుండా ఇక్కడ మనకు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వేరియబుల్ బ్రాండింగ్ అని చెప్పేసి ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. 1 year వారంటీ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసేద్దాం. మరి బాక్స్లో ఇంకొక బాక్స్ ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం ఓపెన్ చేసిన వెంటనే స్కాన్ చేసేస్తే మనకు ఇక్కడ 15 months వారంటీ వస్తుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. 3 months ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకు అటువంటి కార్డ్ ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇక లోపటి వైపు గురించి మాట్లాడినట్టయితే చాలా స్టైలిష్గా అట్రాక్టివ్ కనిపించే కేసు కనిపిస్తుంది. అంటే నేను చాలా రకాల బడ్స్ అన్బాక్సింగ్ చేశాను, కాకపోతే ఇది మాత్రం చాలా యూనిక్గా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్ అవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ పై వైపు ఇచ్చారు దీన్ని. సో ఇక్కడ మనకు ఈ 4 ఇయర్ టిప్స్తో పాటు ఇక్కడ టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇక మనం కేసు గురించి మాట్లాడినట్టయితే చాలా డ్యూరబుల్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కంఫర్ట్ గ్రిప్ టెక్స్చర్డ్ కేస్ ప్రొవైడ్ చేసేస్తారు. మరి కేస్ డిజైనింగ్ గురించి మాట్లాడితే చాలా యూనిక్ డిజైన్లో కనిపిస్తుంది. ఇక్కడ బోల్ట్ బ్రాండింగ్ ఉంది. బ్యాక్ సైడ్ మనకు టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు దీని లోపల చూడొచ్చు, లైటింగ్ రావడం. మరి ఒక గేమింగ్ ఇయర్ బడ్స్ ఎలా ఉంటాయో అలాగైతే కనిపించేస్తున్నాయి. మరి దీని లోపల నుంచి ఇయర్ బడ్స్ని బయటికి తీద్దాం. దీనిపైన కూడా మనకు చూడండి కంఫర్ట్ గ్రిప్ టెక్స్చర్డ్ కేసారు. దాని కారణంగా మనకు ఇది స్లిప్పరీగా లేదు, చేతిలో తీసుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. ప్లస్ ఇక్కడ ఎల్ఆర్ అని మెన్షన్ చేశారు, అంటే ఏ ఇయర్ బడ్ అటు సైడే పెట్టడానికి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది కదా. మరి దీని కనెక్టివిటీ ఎలా ఉందో చూద్దాం. సో మరి దీన్ని ఓపెన్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు ఆ బోల్ట్ ఆడియో ఇయర్ బేస్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ మీరు కనెక్టెడ్ అని చెప్పేసి చూడొచ్చు, బ్యాటరీ 100% అయి ఉంది. సో మరి దీన్ని నేను వాడి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ప్లస్ మన ఎదుటి వాళ్ళతో కాల్ మాట్లాడుతుంటే ఎలా ఉంది, ప్లస్ గేమింగ్ చేస్తూ ఉంటే ఎలా ఉంది చూద్దాం. సో ఫ్రెండ్స్, చూసేసరిగా బోల్ట్ ఆస్ట్రా నియో అన్బాక్సింగ్. మరి దీని గురించి మాట్లాడితే చాలా రకాల యూఎస్పీస్ ఉన్నాయి. సో దానిలో వీళ్ళు చెప్పినట్టు 70 hours ప్లే టైమ్ అని చెప్పారు కదా. సో దాన్ని టెస్ట్ చేయడానికి నేను దీన్ని డిఫరెంట్ కండిషన్లో టెస్ట్ చేయడం జరిగింది. అంటే దీనిలో నేను గేమింగ్ ఆడి చూశాను చాలా ఎక్కువ టైం, అంతేకాకుండా ఎదుటి వాళ్ళతో కాల్ మాట్లాడి చూశాను, నెక్స్ట్ సాంగ్స్ మీద చూశాను. సో ఇవన్నీ వేసిన తర్వాత కూడా నాకు దీని బ్యాటరీ బ్యాకప్ ఎలా వచ్చింది అని అంటే బ్యాటరీ డ్రైన్ ఎలా ఉంది అంటే, మరి ఇవన్నీ చేయడానికి దాదాపు నాకు 1 hour కంటే ఎక్కువ టైం పట్టింది. సో దీనిలో నాకు ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ డ్రైన్ అయిందంటే 10% వరకు మాత్రమే బ్యాటరీ డ్రైన్ అయింది. అంటే నాకు బ్యాటరీ బ్యాకప్ చాలా బాగా అనిపించింది. సో మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీకు బ్యాటరీ బ్యాకప్ సరిపోవట్లేదు, నేను ఇంకా ఎక్కువ గేమింగ్ చేస్తాను, ఇంకా ఎక్కువ సాంగ్స్ వింటాను అనుకునే వాళ్ళైతే దానికోసం కూడా వీళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంది. అదేంటి అంటే ఫాస్ట్ ఛార్జింగ్. మీరు ఓన్లీ 10 minutes ఛార్జ్ చేస్తే 100 minutes వరకు ఇది ప్లే టైం ఇస్తుంది. నెక్స్ట్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, ఇంత తక్కువ ప్రైసింగ్లో మనకు బ్లూటూత్ 5.4ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మీకు పేరింగ్ అనేది చాలా ఇన్స్టాంట్గా జరిగిపోద్ది అన్నట్టు. అంటే నేను కొన్ని ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటాను, పేరింగ్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది 1000 రూపాయలలో కొనుక్కుంటే. కాకపోతే ఇది అలా లేదు, పేరింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది. నెక్స్ట్ ఇయర్ బడ్స్ కొనుక్కున్న తర్వాత మనకు వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటి తెలుసా, మనకు గేమింగ్ చేసేటప్పుడు లేటెన్సీ సమస్యలు వస్తుంటాయి. కాకపోతే దీన్ని నేను పెట్టుకొని కొన్ని గేమ్స్ ఆడి చూశాను. సో దీని లేటెన్సీ గురించి మాట్లాడితే 40 millis అల్ట్రా లో లేటెన్సీని అయితే ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా ఇప్పుడు నేను ఆడిన ఆస్ఫాల్ట్ గేమ్లో నాకు ఎటువంటి డిలే అయితే కనిపించలేదు. అంటే అక్కడ మనం గేమింగ్ చేసేటప్పుడు దానిలో వచ్చే సౌండ్ ప్లస్ దీనిలో వినిపించే సౌండ్ మనకు సేమ్ టు సేమ్ వస్తున్నాయి అన్నట్టు. దాని కారణంగా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఓన్లీ ఇవే కాకుండా చాలామంది బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఇంకా వేరే గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా. సో అటువంటిప్పుడు కూడా మనకు ఆ సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనిమి ఎప్పుడో వచ్చిన తర్వాత ఆ ఫుట్ స్టెప్స్ మనకి ఎప్పుడో వినిపిస్తే అప్పటి వరకు మన పని అయిపోద్ది కదా. సో అటువంటి సమస్యలు అయితే దీనిలో ఉండవు. నెక్స్ట్ దీని డిజైన్ కూడా నాకు బాగా అనిపించింది. సో దీనిపైన మనకు కంఫర్ట్ గ్రిప్ టెక్స్చర్ డిజైన్ని ప్రొవైడ్ చేశారు. అవి ఇయర్ బడ్స్ పైన కూడా ప్రొవైడ్ చేశారు, ఈ కేస్ పైన కూడా ప్రొవైడ్ చేశారు. సో దాని కారణంగా మనకి స్లిప్పరీగా అనిపించవు, ప్లస్ మనం పట్టుకుంటే చేతిలో హోల్డ్ చేసుకుంటే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. అంతేకాకుండా మన క్వాడ్ మైక్ ఈఎన్సీని ప్రొవైడ్ చేశారు, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ ప్రొవైడ్ చేశారు. దీని కారణంగా కూడా మనం ఇప్పుడు దీన్ని చెవిలో పెట్టుకున్న తర్వాత బయట నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే రావట్లేదు. మనకు
చాలా రకాల సౌండ్స్ అనేది దీన్ని పెట్టుకున్న వెంటనే మీకు అవి ఫిల్టర్ అయిపోతాయి. ప్లస్ చెవిలో పెట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయి, అంత ఈజీగా అయితే జారి పడిపోవు. దీనికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన సిలికాన్ టిప్స్ ఏవైతే ఉంటాయో దాని కారణంగా చెవులకు బాగా ఫిట్ అయిపోతున్నాయి. మీరు జాగింగ్ చేసేటప్పుడైనా వాకింగ్ చేసేటప్పుడైనా మీకైతే అంత ఈజీగా అయితే ఇవి కింద పడిపోవు. అదే కూడా వీళ్ళు బూమెక్స్ టెక్నాలజీని ప్రొవైడ్ చేశారు చెప్తున్నారు. యాక్చువల్లీ దీనిలో మనకు 13mm డ్రైవర్స్ని యూస్ చేసేస్తారు. దాని కారణంగా మనకు సౌండ్ అనేది చాలా లౌడ్గా వినిపిస్తుంది. అయితే నేను 100% పెట్టుకునే దానికంటే 70% వరకే ఆగిపోయాను, చాలా లౌడ్గా వస్తుంది కాబట్టి. సో మీరు ఎక్కువగా బేస్ కోరుకునే వాళ్ళు అంటే నేను చెప్పేది ప్రైస్ని దృష్టిలో పెట్టుకోండి. ₹1000 ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడింది. ఆ ప్రైసింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం బేస్ బాగుంది, ప్లస్ మనకు సౌండ్స్ అనేవి చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా వోకల్ సౌండ్స్ అయినా అన్నీ కూడా మనకు చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. దాంతోపాటు దీనిలో మనకు IPX5 వాటర్ రెసిస్టెంట్ని ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా దీనిలో మనకు టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అంటే ఈ టచ్ కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ప్రీవియస్ సాంగ్కి వెళ్ళాలన్నా, నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలన్నా, లేకపోతే మనం వాయిస్ అసిస్టెంట్ని ఓపెన్ చేయాలన్నా అన్నీ కూడా మనకు చాలా ఫాస్ట్ ఓపెన్ అవుతున్నాయి. ఒక సాంగ్ని ప్లే చేయాలన్నా, పాస్ చేయాలన్నా కూడా మనకు దీన్ని ఒక్కసారి అంటే ట్యాప్ చేస్తే సరిపోద్ది. సో మరి మనము దీనిలో లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేయాలా, రైట్ సైడ్ ట్యాప్ చేయాలన్న దాని మీద డిపెండ్ అయ్యి ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడమా, నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడమా అయితే జరిగిపోద్ది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టచ్ కంట్రోల్స్ ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను, ట్రిపుల్ ట్యాప్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనం డబుల్ ట్యాప్ ప్రెస్ చేసినప్పుడు వేరే సాంగ్కి వెళ్ళిపోవడం, అలాగే మనకి ఈ బడ్స్ మీద డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తామనుకోండి ప్రీవియస్ సాంగ్కి వెళ్ళిపోవడం. సో ఇటువంటివి అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో మరి దీన్ని పాస్ ప్లే చేయాలి అంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ ఉంది చూసారా, దీనిపైన మనం ఇట్లా ట్యాప్ చేస్తే అది పాజ్ అయిపోతుంది. మళ్ళీ దీన్నే ఇక్కడ ట్యాప్ చేస్తే ప్లే అవ్వడం మీరు గమనించవచ్చు. నెక్స్ట్ మనకు వాయిస్ అసిస్టెంట్ ఓపెన్ చేయాలనుకోండి, దీనికి వచ్చే ప్రెషెస్ పట్టుకున్నాం అనుకోండి రైట్ సైడ్ది, ఇక్కడ మనకి చూడండి వాయిస్ అసిస్టెంట్ అనేది అయితే ఓపెన్ అయిపోయింది. టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు దీనిపైన మ్యాటి ఫినిష్ ఇచ్చిన కారణంగా చేతులకు ఆ ఫీల్ అనేది కూడా తెలుస్తుంది. సో చూసుకున్నట్టయితే ఈ బోల్ట్ ఆస్ట్రా నియో మనకు 1999కి చాలా మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎస్పెషల్లీ దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే 70 hours బ్యాటరీ బ్యాకప్ అన్నారు కదా. సో యాక్చువల్లీ దీన్ని నేను ప్రాక్టికల్గా చేసి చూశాను. నిజంగానే బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. నేను ఇంతకుముందు గేమ్స్ ఆడి తర్వాత మ్యూజిక్ విన్నా సరే చాలా తక్కువ పర్సంటేజే బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వకుంటూ వచ్చింది. ఇక నెక్స్ట్ దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ కూడా ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే చాలా సూపర్గా ఉంది. నెక్స్ట్ మనం ఈ కేస్ గురించి మాట్లాడినట్టయితే పైన టెక్స్చర్డ్ ఫినిష్ ఇచ్చారు. దాని కారణంగా కూడా మనకు ఇది చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. చేతిలో పట్టుకుంటే గ్రిప్ అనేది బాగుంది. ఈ ఇయర్ బడ్స్ కూడా మనకు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. అదే కాకుండా ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఈ 40 millisecond అల్ట్రా లో లేటెన్సీ కారణంగా మన గేమింగ్ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ రావు. సో చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ బోల్ట్ ఆస్ట్రా నియో ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.